స్వామి నా పేరు శ్రీనివాస్ స్వామి అండి. నాతో పాటు వచ్చింది సుబిన్ స్వామి, రవికిరణ్ స్వామి. నేను కామారెడ్డి వాస్తవ్యుని. సుబిన్, రవికిరణ్ స్వామి ఇద్దరు వరంగల్ వాస్తవ్యులు. మేము యూఎస్లో సెటిల్ అయినాము. యూఎస్లో గత 45 రోజులుగా ఆల్రెడీ మండలం స్టార్ట్ చేసి అక్కడ కంప్లీట్ మండలం అయిపోయిన తర్వాత ఇక్కడికి శబరిమల దర్శనం కొరకు వచ్చాము. సో దానిలో భాగంగా మొట్టమొదటిగా వెమ్లవాడ రాజన్న దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి రేపు శ్రీశైలంకి వెళ్ళి అక్కడ నుండి శబరిమల యాత్రకి వెళ్తాం. సో ఈరోజు దర్శనము నేను గత 45 సంవత్సరాలుగా ఇక్కడ లోకల్లో ఉన్నా కూడా ఎన్నడూ జరగనంత బాగా ఈరోజు అలంకరణ అన్నాభిషేకంతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. గర్భగుడిలో దర్శనం చేసుకున్నాం, చాలా సంతోషం. ఇట్లనే ప్రతిసారి మేము మాల వేసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా వెమ్లవాడ రాజన్న దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని శబరిమలకి వెళ్తామని చెప్పి కోరుకుంటున్నాము. స్వామి హరిహర సుతనే శంభు కుమారనే స్వామి. ఆదిరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి భక్తుల సౌకర్యార్థమై కొద్దిగా డెవలప్మెంట్ చేయాలనేటువంటి మన భక్తులు అంటే రాజన్న భక్తులు అన్ని దేశాలలో ఉన్నారు కనుక మేము రిక్వెస్ట్ అంటే ఇది గవర్నమెంట్ చెప్పమన్నది కాదు, మేము రిక్వెస్ట్ అడుగుతున్నామంటే ప్రజల సౌకర్యార్థం మీరు మీకు తోచినటువంటి ఒక విధానాలలో ఏమైనా ఏర్పాటు మీకు తోచినటువంటి విధానంలో ఏదైనా ఏర్పాటు వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నదానం చేయాలనేటువంటి సంకల్పం ఉంది. నిరంతరం అన్నదానం చేయాలనే సంకల్పం ప్రభుత్వానికి వచ్చింది. దాంట్లో భాగస్వాములుగా అయితే ఏంటంటే వచ్చేటువంటి భక్తులకందరికీ కూడా అన్నప్రసాదాన్ని దేవాలయం తీసినప్పటి నుంచి దేవాలయం తీసే వరకు ప్రసాదం విధంగా జరుగుతూ ఉండాలనే కాన్సెప్ట్ మాకు కనుక మీరు మీ విదేశాలలో ఉన్నటువంటి భక్తులందరూ ఒక నిధిని ఏర్పాటు చేసుకొని ఈ ప్రభుత్వం చేయుతనిస్తే బాగుంటుందని తప్పకుండా సార్, మా బాధ్యత అది. ఇట్లా టెంపుల్ గా నిత్యాన్నదానం ఉండాలి. ఉన్నది 500 మంది మాత్రమే వచ్చేటువంటి భక్తులు నిరంతరం కొనసాగాలి. భగవాన్